జనాలు, పోలీసులు, ఫైర్ స్టేషన్ వాళ్ళు చూస్తూనే అర్థమవుతుంది ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయని. సమ్మర్ కదా, బేసిక్గా అందరూ గడ్డి వాములు అనుకున్నారు. కానీ ఇక్కడ చిన్న అగ్గిరవ్వ ఒక పచ్చటి చింత చెట్టుని కాల్చేస్తోంది. పొద్దున్నే 5 గంటలకి జరిగింది. చాలా పెద్ద చెట్టు. మంటలు చూడండి ఎట్లున్నాయో. చూస్తుంటే బాధ అవుతుంది. దీన్ని ఆపడానికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దగ్గర దగ్గర 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, 5 ట్యాంకర్ల నీళ్ళు, కానీ ఆపలేకపోయాయి. ఇంతమంది జనాలు ఎందుకున్నారంటే చాలా పెద్ద చెట్టు కదా. ఈ చెట్టు కింద చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు, మా పెద్దలకు, వాళ్ళకు. ఇది దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళకి నీడనిస్తుంది. ఇదే చెట్టు కింద మేము క్రికెట్, గోళీలాట, బొంగరాలాట ఇలా చాలా గేమ్స్ ఆడుకున్నాం. చాలా జ్ఞాపకాలను ఇచ్చింది చెట్టు. అలాంటి చెట్టు పోతుంటే మా ఊరు వాళ్ళందరికీ చాలా బాధ వేసింది. ఈ చెట్టుని కాపాడుకోవాలని చాలా ట్రై చేశారు, కుదరలేకపోయింది. ఫైర్ ఇంజన్లు ఈ మంటలు ఆపలేకపోయింది. ఎందుకంటే ఈ చెట్టు లోపల తొర్ర ఉంది. ఈ తొర్రలో మంటలు రేణి అక్కడ చూడండి, మొత్తం చెట్టు అంతా తొర్రని. లోపల చిన్న కుక్కలు ఈనుకునేటివి ఆ తొర్ర లోపల. ఏం చేసినా ఈ మంటలను ఆపలేకపోయాం. కానీ ఈ చెట్టుని పోతుంటే చాలా బాధ వేసింది మాకు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మళ్ళీ ఎన్ని తరాలు పోయినా కూడా ఇంత పెద్ద చెట్టుని మనం పెంచలేము. కానీ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలని ఆ ఉద్దేశంతో నేను వీడియోని పోస్ట్ చేస్తున్నా. మీ ఊళ్ళో కనుక ఇట్లా ఉంటే ఏం మిస్టేక్ చేయకండి, ఆ చెట్టుని కాపాడండి, కాపాడుకోండి.